నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడా అధికారం కోల్పోయిన తర్వాత బయటపడుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే రైతులందరూ కూడా వ్యతిరేకించింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది ఒకటి ఏంటంటే సర్వేరాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉంచడం, పాస్ పుస్తకాలపై కూడా ఆయన బొమ్మలు వేసుకోవడం. సో దాన్ని ఇప్పుడు బయటికి తీస్తే ఆల్మోస్ట్ ఆ సర్వేరాళ్లపై చెక్కించినటువంటి బొమ్మలకే 650 కోట్ల దాకా వైసీపీ ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టింది అంటున్నారు. సో మీరేం చెప్తారు మేడం? ఇలా ప్రజాధనాన్ని వృధా చేయటం, అలాగే రిషికొండ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలా ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు? అసలు దీనికి ఒక చట్టం తీసుకురావాలండి. ఇలా వృధా చేసిన ధనాన్ని మళ్ళీ వాళ్ళు అంటే ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అట్లాంటి ఒక చట్టం తీసుకొస్తే ఒక్కొక్కళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే 700 కోట్ల 650 700 అంటే రకరకాలుగా వస్తున్నాయి. కొన్ని 650 కోట్లు అనుకున్నా కూడా ఏంటండి అది 650 కోట్లతో ఎన్ని మంచి పనులు చేయొచ్చు. అసలు మీరు చెప్పినట్టుగా సర్వేరాళ్ళు అవి కూడా అట పాలరాయి మీద ఫోటోట. మామూలుగా పాలరాయి సమాధులు కడతారు మనకు తెలిసి. మీకు తెలుసా అసలు పాలరాయి ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి, కానీ పాలరాయి సాధారణంగా అంటే ఇంట్లో మొజాయిక్ వాడతారు, అవంతా వేరు. కానీ మామూలుగా తాజ్మహల్ అంటే ఏంటండి, సమాధే కదా, అది సమాధికి వాడతారు ఎక్కువ. కాబట్టి అలాంటి సమాధి రాయి మీద తన బొమ్మ వేయించుకోవటం ఏంటి? నవ్వుతాడు ఎవడైనా. ఇప్పుడు దిష్టి బొమ్మలు వేరు, ఇది వేరు. అది కూడా సర్వేరాళ్ళ మీద. అంటే ఏంటి, నువ్వు వాళ్ళ కాపలానా, వాళ్ళ పొలానికి నీ మొహం కాపలానా? నాలుగు పక్కల 4 ఫోటోలు అనుకుందామండి. అంటే ఒక పొలానికో లేకపోతే పొలం గట్లకో పెడతారు కదా ఇట్లాగా. ఆ గట్టుకు పెట్టేప్పుడు 4 భాగాలుగా వస్తుంది కాబట్టి 4 మొహాలు. నీ మొహం రోజు తెల్లారి చూస్తూనే ఉన్నారు కదా టీవీల్లో, పేపర్లో అంతా కూడా. మళ్ళీ పొలానికి వెళ్ళాక కూడా నీ మొహమే చూసి ఏం చేస్తారు వాళ్ళు? అసలు దేనికి, ఎవరి డబ్బండి ఇది? మీరు ఇందాక అన్నారు ప్యాలెస్లని. 5 భవంతులతో కూడిన ప్యాలెస్కి 500 కోట్లు. అక్కడ 26 వైసీపీ కార్యాలయాలకి ఏకంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎవరి సొమ్ము ఎవరు ఖర్చు పెడుతున్నారండి? అడిగేవాడు లేకపోతే మళ్ళీ అసలు ఇంత పిచ్చి అండి, ఫోటో పిచ్చి. ఎలక్షన్స్ అప్పుడు భారతీరెడ్డిని నిలదీశారు కడపలో. ఏంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటని. సో ఇవాళ అందుకని చంద్రబాబు నాయుడు గారు రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అది వినటానికి బాగుంది, చూడటానికి బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులు అవసరం లేదు. ఇప్పుడు పథకాల పేర్లు మార్చారండి. అది కూడా మంచి పద్ధతనే మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే మహనీయుల పేర్లు పెట్టాలి, కానీ మన సొంత డబ్బులు మనం ఏమి ఇవ్వట్లేదు. మనం మంచి చేసింది ఏమీ లేదు. వైసీపీ వాళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆయన ఫోటో వేసుకుని ఏంటి ప్రయోజనం? పథకాలకు ఆయన పేర్లు పెట్టుకుని ఆయన ఇంట్లోంచి ఆయన డబ్బులు ఇచ్చాడు? ఆయన కాదు కదా, ఎందుకు ఇస్తారు? అసలు మీ పేర్లు ఎందుకు? మీరు ఏమైనా మంచి పని చేసి ఎవరైనా అంటే గతిస్తే వాళ్ళ పేర్లు పెడితే అర్థం ఉంటుంది. కాబట్టి అసలు ఈ సర్వేరాళ్ల మీద అసలు ఆయన ఫోటో ఉండటం ఎంత తప్పో. ఇప్పుడు బద్దలు కొట్టడానికి కూడా 150 కోట్లు ఎంత అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఆ సర్వేరాళ్ళన్నీ తీసి అవి బద్దలు కొట్టించడానికి, వాటిని అంటే స్క్రాప్ చేయడానికి కూడా ఖర్చే. దాన్ని ఎక్కడ చేయాలి, ఏం పాతి పెట్టాలో కూడా అర్థం కాదు ఎవడికి. అసలు అది ఎవడిచ్చాడో ఆ సలహా, ఫోటోలు ఎలా దాని మీద ఇది చేశారో, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన విషయాలండి. అంటే జగన్మోహన్ రెడ్డి పైత్యం ప్రకోపించడంలో ఇది పీక్కి వెళ్ళి ఉంటుంది. ఆయన చేసిన అన్ని పనుల్లో కంటా కూడా ఇది చాలా పైత్యం ప్రకోపించి ఇది పీక్కి వెళ్ళి ఉంటుంది నన్ను అడిగితే. లేకపోతే ఇట్లాంటి పనులు ఎవడూ చేయడండి. అసలు వినటానికి కూడా ఆశ్చర్యం, చూడటానికి ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎలక్షన్స్ ముందుకు కూడా మేమంతా సిద్ధం పేరుతో కొన్ని సభలు పెట్టారు. ఆ సభల కోసం హోర్డింగ్స్ పెట్టడానికి కూడా 700 కోట్లు ఖర్చు చేశారు అని కూడా మనం విన్నాం. స్వయంగా వాళ్ళ చెల్లెలు షర్మిల గారే చెప్పడం జరిగింది. ఒక పక్క చూస్తే ప్రజాధనాన్ని ఇలా వృధా చేస్తూ, మరో పక్కేమో గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని తీసుకురావడం అయితే జరిగింది. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. ఎందుకంటారు ప్రజాధనాన్ని ఇలా అనవసరపు ఖర్చులకు ఉపయోగించి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇంత మేర అప్పు ఉంది అని చెప్పి కూడా ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది ప్రభుత్వం. సో ఇది అవగాహన రహిత్య పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు మీరు చెప్పండి 700 కోట్లు హోర్డింగ్స్కి అన్నారు. ఇప్పుడు 700 కోట్లు 650 కోట్ల ఈ సర్వేరాళ్ళకి, 370 టు 400 కోట్లు సాక్షి పేపర్కి ఇచ్చిన యాడ్స్కి గవర్నమెంట్ సొమ్ము. ఇవి కాకుండా ఇప్పుడు ఇవన్నీ కలిపితేనే మనకి ఎంత అయిందండి? ఇంచుమించు 7 14 4 1800 కోట్లు ఆల్మోస్ట్. అంటే ఓ 50 అటు ఇటుగా.
1800 కోట్లు ఎవరి సొమ్ము అది? మీరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు, అన్ని రకాలుగా అందరినీ దోచుకున్నారు. ఇది అనుభవరాహిత్యం కాదండి. ఇదేంటంటే మనిషికి తన్ని గురించి తను గొప్పగా ఊహించుకుని నేనే అన్ని, అంటే సర్వాంతర్యామి నేనే అనుకున్నాడు ఆయన. ఎక్కడ చూసినా నా ఫోటోనే ఉండాలి, నేనే ఉండాలి, జగన్ అనే పేరు తప్ప ఇంకేం వినిపించకూడదు, అది రాష్ట్రం అంతా నాదే, నేను ఒక మహారాజుని అనుకున్నాడు ఆయన. యువరాజు అనుకున్నాడో మహారాజు అనుకున్నాడో మనకు తెలియదు. సో అందుకని ఈ రకంగా చేశాడండి. ఆయన ఏం చేసినా కూడా ఇలా చేయటం తప్పండి. ఇందాక మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టుగా ఇట్లాంటి వాటికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఈ అనవసరమైన ఖర్చులు చేస్తారో అది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేలాగా చట్టం తీసుకురావాలి. వాళ్ళ ఆస్తులు అమ్మిస్తారా, వాళ్ళు ఏం అమ్మిస్తారో అది అనవసరం. కానీ ఒక్కసారి ఆ రకంగా చేస్తే రెండోసారి వచ్చిన వాళ్ళు, అంటే మళ్ళీ పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు ఆ పనులు చెయ్యరు. ప్రతిదానికి జవాబుదారీతనం అనేది కావాలి. అది లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎప్పుడైతే ప్రతిపక్షం సరిగా లేకపోవటం అంటే 23 సీట్లు రావడం, అందులో 3 వెళ్ళిపోవటం, 19-20కి మిగలటం, వాళ్ళని మాట్లాడనివ్వకుండా 151 మంది మీద పడిపోవడం, దీంతో సరైన ఇది లేదు. కేంద్రం కూడా పట్టించుకోలేదు ఏ రకంగానూ. కేంద్రంతో మంచిగా ఉండడంతో వాళ్ళ అవసరం వీళ్ళకుంది, వీళ్ళ అవసరం వాళ్ళకు ఉండడంతో వాళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు పట్టించుకునే ఏం ప్రయోజనం? రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి అవినీతిమయం అయ్యాక ఇప్పుడు బీజేపీ మాట్లాడినా కూడా వేస్ట్. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవకతవకలు ఒక్కొక్కటి ఎట్లా బయటకు తీస్తున్నారో ఇవి కూడా బయటకు వస్తున్నాయండి. వచ్చిన దాని మీద విచారణ చేపట్టి దీనికి ఒక పరిష్కారాన్ని అయితే ప్రభుత్వం ఇప్పుడు చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.